I read about 52 books a year. Look at yourself and see how you can make our journey different. Pain is temporary, but pride is forever. I didn't let those difficulties define me. We had to overcome. I don't read anything that comes my way randomly. నేను ఏం చేస్తానంటే I'll touch two topics. First topic I'll touch is I have a clear plan of how I will develop my mind as a tool. ఒక కార్పొరేట్ ఒక బ్రాండ్కి వేరియస్ స్టేక్ హోల్డర్స్ మల్టిపుల్ గ్రూప్స్లో ఒక మంచి సద్భావన కల్పించే గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అండి. లెట్స్ సే ఆ కార్పొరేట్ లిస్టెడ్ కంపెనీ అనుకోండి, పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీ అనుకోండి. షేర్ హోల్డర్స్ ఉంటారు, పొటెన్షియల్ ఎంప్లాయీస్ ఉంటారు, కరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్ పేరెంట్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్ ఉంటారు, జనరల్ పబ్లిక్ ఉంటుంది. దెన్ గవర్నమెంట్ విల్ బీ వాచింగ్, అంటే వాళ్ళు లీగల్గా అన్ని ఫాలో అవుతున్నారా, గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. కస్టమర్స్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ గ్రూప్, దే ఆర్ ఇన్వాల్వ్డ్. కాంపిటీటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అట్లా ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. ఈ అన్ని గ్రూప్స్కి కమ్యూనికేట్ చేసే గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ గ్రూప్. So they draw their resources from marketing, they draw their resources from the CEO, CIO, CFO, top leaders of the company. They draw the resources from employees ki sambandhichina relations. So corporate communications anedi itla all pervasive kind of a group that does communications. ఎందుకు కమ్యూనికేషన్స్ అంత క్రిటికల్ అవుతున్నాయంటే ఈ మధ్య కాలంలో the business world has exploded with information. ఇప్పుడు టీవీ ఛానల్స్లో చూసినా కానీ, ఆన్లైన్ మీడియాలో చూసినా కానీ, సోషల్ మీడియాలో చూసినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కెన్ ట్రిగర్ ఎ క్రైసిస్ సమ్వేర్. ఎట్లాంటి పరిస్థితుల్లో ఐ చోస్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అని చెప్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. నేను కొంతమందికి ఐరన్ లెగ్ ఉంటుంది కదండి, అట్లాంటిది ఉండే నాకు. ఎనీ ఫీల్డ్ దట్ ఐ చోజ్, ఏదో పరిస్థితుల ప్రభావంలో ఎలాగో దట్ ఐ యూస్ టు ఫైండ్, మనం ఏ పూల్లోకి దిగినా ఆ పూల్లో ఉన్న వాటర్ ఎండిపోయే ఆ టైప్లో అనమాట. అడ్వర్టైజింగ్కి నేను చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి హైదరాబాద్లో ఉన్నప్పుడు, అబౌట్ 15 years ago. అండ్ ఐ క్విట్ సేల్స్ విచ్ వాజ్ అ వెరీ హై పేయింగ్ జాబ్. సేల్స్లో మంచి టార్గెట్స్ అచీవ్ చేస్తే మంచి ఇన్సెంటివ్స్ అలా ఉండి మంచి ప్రాఫిటబుల్ జాబ్ అనమాట. సో యాజ్ అ టీనేజర్ ఐ యూస్ టు రియలీ ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఫ్రెండ్స్ అందరిలో ఐ యూస్ టు బీ ద పాపులర్ గై బికాజ్ అందరికీ పాకెట్ మనీ కొద్దిగా గొప్ప ఉండేది, బట్ ఐ యూస్ టు ఎర్న్. సో ఐ వాజ్ ద రిచెస్ట్ ఇన్ ద గ్రూప్ అనమాట. అలాంటిది సేల్స్ వదులుకొని ఐ వెంట్ ఇన్ టు అడ్వర్టైజింగ్ టు ఫుల్ఫిల్ మై క్రియేటివ్ ఇంట్రెస్ట్ లైక్ రైటింగ్, క్రియేటివ్గా ఆలోచించడము అట్లాంటివి. ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, జీతం తగ్గించుకొని ఐ హ్యాడ్ టు స్టార్ట్. బట్ విదిన్ 2-3 years హైదరాబాద్లో ఏమైపోయిందంటే అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ కొంచెము డ్రై ఫేజ్కి వచ్చేసి ఉద్యోగాలు లేకుండా పోయాయి. అండ్ అరౌండ్ దట్ టైమ్ ఐ హ్యాడ్ టు ఫైండ్ అ ఫీల్డ్ వేర్ మై రైటింగ్, స్పీకింగ్, నెట్వర్కింగ్, మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ. అప్పుడే దిస్ వాజ్ బిఫోర్ Y2K, బిఫోర్ ద ఇయర్ 2000. 1998లో స్లోలీ మెనీ ఐటీ కంపెనీస్ వేర్ కమింగ్ అప్ ఇన్ ఇండియా అండ్ ఇన్ హైదరాబాద్. మీకు తెలిసిన విధంగా Y2K టైంలో పెద్ద బూమ్ కూడా వచ్చింది. చాలామంది people went overseas and stuff. So prati IT company ki they needed a marketing person. So those professionals who were hired in that time, professionals to ee corporate communications ana field koncham improve ayindi. That's the way I look back at the 20-year track record. India lo kuda all over Bombay, Delhi, all the big cities chuste, all the big spenders were in retail space. ఆల్ ద బిగ్ యూనిలివర్ కానీ, హిందుస్థాన్ లివర్ కానివ్వండి, జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు వచ్చిన వాళ్ళ ప్రోడక్ట్స్ అవి రీటైల్ స్పేస్లో ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. మచ్ లేటర్ ఓన్లీ ద ఐటీ కంపెనీస్ బికేమ్ వెరీ బిగ్ స్పెండర్స్. సో అట్లా మా డిపార్ట్మెంట్కి కొంచెం విజిబిలిటీ వచ్చింది. ఎవ్రీ వన్ ఈజ్ గిఫ్టెడ్ విత్ సమ్ పొటెన్షియల్ అండి. ఎవ్రీ యంగ్ పర్సన్ ఈజ్ గిఫ్టెడ్ విత్ సమ్ పొటెన్షియల్. అది ద క్లోజర్ యూ డిఫైన్ యువర్ లైఫ్, అంటే మన ఆ పర్పస్ని ఆ పొటెన్షియల్కి అలైన్ చేస్తే దెల్ బి అన్ ఎక్స్ప్లోజన్.
లేకపోతే లాట్ ఆఫ్ పెంట్ అప్ ఫ్రస్ట్రేషన్స్, నా పొటెన్షియల్ ఎప్పుడు బయటకు వస్తుందా అన్న ఆ రిప్రెస్డ్ ఆ ఫ్రస్ట్రేషన్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ నెగటివిటీ. నాకు ఆ పొటెన్షియల్ అకాంప్లిష్ అయ్యే వరకు ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉండానో మీకు తెలియదు. స్టూడెంట్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యి లాట్ ఆఫ్ నెగటివిటీ, వాడిని కొట్టడం, వీడిని కొట్టడము, వాడితో తన్నులు తినడము, వీడితో తన్నులు తినడము, పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళడము, ఇట్లాంటివి అసలు వాట్ యూ కెనాట్ బీ ప్రౌడ్ ఆఫ్ అట్లాంటివి చేసి ఐ వాజ్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. బట్ ఓన్లీ వెన్ ఐ టర్న్డ్ అరౌండ్ అండ్ కేమ్ బ్యాక్, మీరు అడిగిన దానికి I was able to take off. There are two sources for me for my own intellectual growth. Actually, let me answer that question by saying I don't read anything that comes my way randomly. నేను ఏం చేస్తానంటే I'll touch two topics. First topic I'll touch is I have a clear plan of how I will develop my mind as a tool. ప్రతి ఒక్కరికి ఆ స్ట్రాటజీ ఉండాలండి. ఇప్పుడు I was talking to some kids yesterday. Per year we eat about 1100 or 1200 meals. An average human being మన కంట్రీలో 3 meals a day అట్లా క్యాల్కులేట్ చేస్తే 1100-1200 మీల్స్ తింటాం టు సపోర్ట్ అవర్ బాడీ. వాట్ డూ యూ డూ ఆర్ హౌ మెనీ ఇంటెలెక్చువల్ మీల్స్ డూ యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ మైండ్ అని నేను అడుగుతాను. How many articles do you read? How many books do you read? How do you feed your mind? That is a question I ask myself. So నేను వేరే వాళ్ళకి చెప్పేదంటే, వేరే వాళ్ళకి బోధించడం ఈజీ, నువ్వేం చేస్తావయ్యా అంటే I read about 52 books a year, 5200 books on an average, one per week, which is actually in my opinion much less than what I should be reading. ఈ మధ్యకాలంలో బ్లాగ్స్, ఆన్లైన్ రిసోర్స్, ఆన్లైన్ రీడింగ్ ఎక్కువైంది కాబట్టి మచ్ ఆఫ్ మై రీడింగ్ కమ్స్ ఫ్రమ్ దేర్. బట్ ఐఎమ్ ఆల్సో యాంకర్డ్ ఇన్ మై ఫేత్. సో ఐ రీడ్ లాట్ ఆఫ్ స్క్రిప్చురల్ అండ్ ఏన్షియంట్ విజ్డమ్ అంటారు కదా, మన బైబిల్ కానివ్వండి, రిలీజియస్ ఓరియంటెడ్ లిటరేచర్ కానివ్వండి, దట్ బ్రింగ్స్ మీ. ఎందుకంటే దోస్ విజ్డమ్ హ్యావ్ స్టుడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయే ఫ్యాషన్, ఫ్యాడ్ కాదు అది. సమ్ ఆఫ్ దోస్ ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దిస్ ప్రిన్సిపల్ ఇప్పుడు స్టీఫెన్ కోవీ అన్న ఒక ఆథర్ చాలా పాపులరైజ్ చేశాడు. ఇట్స్ కాల్డ్ ద లా ఆఫ్ ద హార్వెస్ట్. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయును. ఇది మనకి అమెరికన్ స్టీఫెన్ కోవీ వచ్చి చెప్పాల్సింది కాదు, రైట్? అండ్ ఇండియన్ అగ్రేరియన్ ఎకానమీలో పెరిగిన మనకి మన తాతల కాలం నుంచి చెప్పే అది ఆ విజ్డమ్ మనకి ఎప్పటి నుంచో వస్తుంది. బట్ వీళ్ళు అమెరికన్స్ మార్కెటింగ్ చేసి మంచి ఒక బుక్ ఫామ్లో రాశారు కాబట్టి దట్ బికేమ్ ద లా ఆఫ్ ద హార్వెస్ట్, రైట్? సో ఐ డ్రా ఫ్రమ్ దోస్ సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్, రైట్? That helps me to stay rooted to my core personality, but I also have to know what's happening in the world. So ancient wisdom, contemporary knowledge, ఇవి రెండు both are important. Writing has a permanence of its own. And they say kadandi, a teacher's influence and a writer's influence, you can never tell where it goes. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. లాస్ట్ వీక్ 10 days బ్యాక్, మోస్ట్ రీసెంట్లీ ఒక అబ్బాయి శ్రీనగర్ నుంచి రాశాడండి. తను బుక్ చదివాట. అండ్ హీ సేయింగ్, సార్ మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటంకాలు ఐఎమ్ ఫేసింగ్, ఐ ఫీల్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ మై హౌస్. మై పేరెంట్స్ ఆర్ నాట్ లెటింగ్ మీ డూ వాట్ ఐ వాంట్. నాకు ఇంట్లోంచి పారిపోవాలని ఉంది అని మీ సలహా ఏంటి అని అడిగాడు. నేను ఐ హ్యాడ్ టు యాక్చువల్లీ టెల్ హిమ్, బాబు పారిపోమాకు, ట్రై టు డూ సంథింగ్ బై వర్కింగ్ విత్ యువర్ పేరెంట్స్. ఇప్పుడే నీకు ఫ్రీడమ్ ఇవ్వకపోవచ్చు, బట్ కొన్నాళ్ళు ఓపిక పట్టు, దెన్ యూ మేక్ యువర్ మూవ్ అని ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ మై స్టోరీ. నేను ఎట్లా నాకు ఇండియన్ రైల్వేస్లో, సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్ వస్తే నేను వద్దన్నానండి. మా పేరెంట్స్, మా చుట్టాలు అందరూ తిట్టిపోశారు. అంత సెక్యూర్ జాబ్, నీకు రైల్వే క్వార్టర్స్ వస్తుంది, నీకు ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, వై యూ సేయింగ్ నో టు దట్ జాబ్ అని నన్ను బాగా అంటే ఒక రేంజ్లో తిట్టారనమాట. బట్ ఐ హ్యాడ్ టు టెల్ దెమ్, నాకు అట్లాంటి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అని నేను ఐ హ్యాడ్ టు కన్విన్స్ దెమ్. వాళ్ళు అసలు నమ్మలేదు, ఈ కాలంలో ఇట్లాంటి పిచ్చి వాళ్ళు కూడా ఉంటారా అని నన్ను బాగా తిట్టుకున్నారు. బట్ 25 years later, ఐఎమ్ ఏబుల్ టు
say it was a good call because first Bangalore వెళ్ళాను, then Bombay, తర్వాత లండన్, తర్వాత అమెరికాలో ఇప్పుడు న్యూయార్క్, న్యూ జెర్సీ ఆ ఏరియాలో ఉంటున్నాను. I would have missed all this excitement and ఈ అడ్వెంచర్ అనేది I would have missed if I chose that comfortable job. So creativity finally won even at that juncture. నాకు ఇది రొటీన్ అయిపోయేది. But the jump I took this way really helped me. Personal stories are very compelling అండి. ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి జరగకపోవచ్చు, బట్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈక్వల్లీ కంపెలింగ్ ఆర్ మోర్ కంపెలింగ్ ఉండొచ్చు. బికాజ్ మన హ్యూమన్ స్పిరిట్ ఎట్లా అంటే దేవుడు మనల్ని ఎట్లా క్రియేట్ చేశాడంటే వన్స్ అపాన్ అ టైమ్ అని అనగనగా ఒక రోజు అనగానే సంథింగ్ ప్రిమిటివ్ అండ్ చైల్డ్ లైక్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, రైట్? మన అన్నీ వదిలేసి వి స్టార్ట్ హియరింగ్. లెట్ మీ టెల్ యూ స్టోరీ అనగానే మనుషులకి ఒకలాంటి కుతూహలము, ఆసక్తి వచ్చేస్తుంది. ఇట్ జస్ట్ గ్రిప్స్ యువర్ మైండ్. సో వెన్ ఐ స్టార్టెడ్ టెలింగ్ మై స్టోరీ, పీపుల్ బిగాన్ టు సీ షేడ్స్ ఆఫ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ద ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ కాకపోయినా ద స్ట్రగుల్స్ ఆర్ ద సేమ్, రైట్? ఇప్పుడు నేను అమెరికాలో రేసిజం అన్న టాపిక్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తే I may not experience exactly because I may not be of a different nationality, color or a person of origin, but differentiation అసలు అట్లా ఇట్లా తృణీకరించబడ్డం అనేది ఏంటి అంటే we experience it all the time in India, right? Because of economics, బీదవాడని కొన్నిసార్లు will be rejected, or because of the skin complexion. మీరు చెప్తే ఆశ్చర్యపడతారు, కాలేజ్ టైమ్స్లో MBA చేసే వరకు నన్ను నా కలర్ కాంప్లెక్షన్ మీద కామెంట్లు వేసేవాళ్ళు. So you face different types of difficulties and discriminations. So ఈ స్టోరీస్ చెప్పినప్పుడు people connect and say, oh, not only me, అతనికి కూడా. It's suffering is universal. I personally feel difficulties define a person's character. నాకు ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు పెద్ద కార్ నడిపాను అనుకోండి, ఐఎమ్ నెవర్ టూ అటాచ్డ్ టు దట్ కార్. ఎందుకంటే ఐ ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఐ డిడ్ నాట్ హ్యావ్, రైట్? ఇప్పుడు మంచి అర్మానీ సూట్ వేసుకున్నాను అనుకోండి, రైట్? ఐ నెవర్ లెట్ దట్ సూట్ డిఫైన్ మీ, బికాజ్ నేను చినిగిపోయిన లాగులు వేసుకొని స్కూల్కి వెళ్తే అందరు గేలి చేయడము అవి కూడా గుర్తున్నాయి. బికాజ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్, యూ రెలిష్ అండ్ యూ అప్రిషియేట్. మనకి ఇప్పుడు వచ్చిన ఈ గిఫ్ట్స్ మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. సో ఐ నో pain is temporary, but pride is forever. 2006లో నేను అమెరికా వెళ్ళాను అనమాట. 2005లో వెళ్ళాను. The following year in 2006, one of the best awards that any Indian won, I won, which is called the Stevie Award. అదేంటి స్టీవీ అవార్డ్ ఏంటంటే, ఇప్పుడు ఆస్కర్స్లో మూవీ ఇండస్ట్రీలో ఆస్కర్స్, మ్యూజిక్ ఇండస్ట్రీలో గ్రామీస్ ఎట్లాగో బిజినెస్ వరల్డ్లో స్టీవీ అవార్డ్స్ ఆర్ బికమ్ దట్ ఫేమస్ అనమాట. అయితే అన్ని కంట్రీస్ నుంచి దే టేక్ నామినేషన్స్. ఇండియా నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ చోజన్ టు బి అ బెస్ట్ కార్పొరేట్ కమ్యూనికేటర్. మీరు అన్నారు కదా 15 years ఆఫ్ కార్పొరేట్ జర్నీలో. ఆ అవార్డు వచ్చాక ఇండియాలో చాలా కొంచెం రికగ్నిషన్ అనేది దొరికింది. న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ రాయడము, మా కంపెనీ కూడా దే ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఐ యాజ్ అన్ ఇండియన్ వన్ దట్ అవార్డ్. 30-35 కంట్రీస్ నుంచి కాంపిటీషన్ ఉండే అనమాట ఆ ఇయర్ 2006లో. ఆ స్టోరీ జరిగాక ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్, అంటే మీరు స్కూల్ గురించి మాట్లాడారు కదా, ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ ది స్టీవీ అవార్డ్ వాజ్ లైక్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. ఇన్ మై ఒపీనియన్, ఎనీ సొసైటీ దట్ డస్ నాట్ forsake its love for reading is a strong society. I'm waiting for a time where many more libraries will come around. Many more book clubs are formed. ఇప్పుడు ముందట్లాగా లైబ్రరీస్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న బిల్డింగ్లోనే లెట్స్ సే 10 people can come together, form a book club, exchange books, have conversations around those books. So that's a great sign of a society that is waking up to its intellectual potential. Because arts and literature define a society. One of the famous English poets said, I don't care who makes the laws of a nation, give me the songwriters of the nation and I will change their history అన్నాడు. అంటే సాంగ్ రైటింగ్లో అంత పవర్ ఉంటుందన్నమాట. అది ఆ సాంగ్ రైటింగ్ పవర్ని అన్ఫార్చునేట్లీ రాంచీ సాంగ్స్ అట్లాంటివి చేసి ఆ జనాన్ని అట్లా ఉర్రూతలూగిస్తున్నారు.
But if you are aware of the power of literature and arts, our society face a change చేయొచ్చు అన్నమాట. The first book was, of course, my personal stories, a lot of stories, and everybody said, okay, great stories, congratulations to you, but what's in it for me? How can I learn? And in fact, from that question, what's in it for them, came the second book, which is like some skills that you need to be successful in the corporate world. For example, one of the things that ఈ యంగ్స్టర్స్ని ఈ ట్రెండ్ చూస్తే ఎట్లా ఉందంటే, ఈ బీపీఓ ఇండస్ట్రీలో కానీ ఈ ఐటీ ఇండస్ట్రీలో కానీ చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇంకో కంపెనీ వాడు ఎవడైనా ఫోన్ చేసి నీకు 5,000 ఎక్కువ ఇస్తాము అంటే జంప్ జిలానీ లాగా దే డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ గో. నౌ వెన్ యూ డూ దాట్, ఎవ్రీబడి ఈజ్ లూజింగ్. నిన్ను హైర్ చేసి నిన్ను ట్రైన్ చేసిన కంపెనీ విల్ లూజ్. నువ్వు ఆ కొద్ది సమయంలో ఆ కంపెనీలో నేర్చుకున్న ఆ నాలెడ్జ్ అంతా వేస్ట్ అవుతుంది. యూ విల్ గో టు అ న్యూ కంపెనీ బికాస్ దే ఆర్ నీడ్ ఇన్ ఆఫ్ పీపుల్, వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ అక్కడ ఒక కొన్ని రోజులు యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ లెర్నింగ్ కొత్తవన్నీ. But you're pretty much doing the same work. So, lot of turnover, lot of problems in this corporate world, from employees just quitting and going. అసలు బాస్ నచ్చకపోతే వదిలేద్దాము, క్యాంటీన్లో నాకు ఈ ఫుడ్ నచ్చలేదు, బోర్ అయిపోయాను, ఇట్లాంటి సిల్లీ రీజన్స్తో పీపుల్ ఆర్ క్విట్టింగ్ అనమాట. సో ఐ హ్యాడ్ టు కమ్ అప్ విత్ అ వెరీ కంపెలింగ్ ఛాలెంజ్ అండ్ సెడ్, మీరు 2-3 years కొరకు 4 years కొరకు అట్లా డోంట్ చేంజ్ జాబ్స్, because sooner or later you will exhaust all your possibilities, and by then you would have got a reputation and a brand that you are a job jumper. So I started giving them this idea that your corporate journey is like a marathon. Marathon is long. You have to plan your future in a long way. Sure, there will be many miles and milestones ala vasta untayi, but you have to think of your journey as a marathon, right? Even our education does not end the day you get out of college, right? You have to learn every day. Our learning on the job, learning when you are away from the job, anedi learning mindset eppudu vastundi ante when you see yourself as a marathon runner. I'm here for a long time. అప్పుడు if you are here for the long time ఏదంటే ప్రతి వాడు ఫోన్ చేసి నీకు 2,000 ఇస్తాము, ఎక్కువ 3,000 ఇస్తాము అంటే you will not be tempted. You will say, okay, my fuller final destination is here. That goes back to my earlier answer, which I said, a clear goal, a clear destination, where you want to go. Those kind of topics I dwelt. And I said, don't quit jobs. Skills atla acquire chesukovali. Those were the examples that I gave. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడుగుతారు, ఏ ర్యాంక్ వచ్చింది అని అడుగుతారు. అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ ఆ సబ్జెక్ట్ మీద అబ్బాయికి అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అది ఎవరు పట్టించుకోరు. ఐ మీన్ వీవ్ సీన్ లాట్ ఆఫ్ మూవీస్, అవి కూడా చూస్తూ ఉంటాం. యూర్ రైట్, అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ ఫాల్టీలీ స్ట్రక్చర్డ్. సో ఈజ్ ద ఎంప్లాయ్మెంట్. కార్పొరేట్ వరల్డ్ కూడా అట్లాగే. కార్పొరేట్ వరల్డ్లో ఏం చేస్తారు తెలుసా, ఒక 30 మంది ఉన్నారనుకోండి గ్రూప్లో, అందులో 5 to 7 మందిని ఒక టాప్ అచీవర్స్ అని పెడతారు, మిగతా 20ని ఒక మిడిల్ లెవెల్ ఆఫ్ అచీవర్స్ అని పెడతారు, మిగతా వాళ్ళని ఇంకా చెత్త కింద పెట్టేస్తారు. ఇట్స్ వెరీ డిప్రెసింగ్. ఎందుకంటే హౌ ద టీమ్ లీడర్ ఆర్ ద బాస్ డిఫైన్స్ అండ్ స్ట్రక్చర్స్ యువర్ వర్క్, అది కొంచెం లక్ కూడా ఎలిమెంట్ ఉంటుంది. హౌ కెన్ యూ సే దట్ ఓన్లీ దోస్ పీపుల్ ఫాల్ ఇన్ టు దిస్? వాళ్ళు సేమ్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ గివింగ్ ద సేమ్. సో ద రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ సిస్టమ్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ చాలా ఫాల్టీ ఉందండి. సో రీసెంట్లీ ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్ న్యూస్ ఏంటంటే, యాక్సెంచర్ విచ్ హైర్స్, అంటే వాళ్ళ దగ్గర 3 లక్షల మంది పనిచేస్తారండి ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు ఫైనలీ బోల్డ్గా అనౌన్స్ చేశారు, దిస్ అప్రైజల్ సిస్టమ్ ఇస్ ఫాల్టీ, ఇప్పటి నుంచి మనం ఇట్లా చేయము అని దే వెంట్ ఆన్ రికార్డ్. అంటే ఇన్ని రోజులు అంతా గుడ్డిగా వెళ్తున్నామని అందరికీ ఒకలాంటి ప్రూఫ్ వచ్చేసింది. సో యూర్ రైట్, అండ్ విచ్ ఇస్ వేర్ ఐ కమ్ విత్ దట్ రాడికల్ ఐడియా దట్ దే ఆర్ సేయింగ్, నీ కార్పొరేట్లో నీ కంపెనీ ఎంత ఇంక్రిమెంట్ ఇస్తే నీ వాల్యూ అంత పెరగదు. యూ హ్యావ్ టు డిఫైన్ హౌ మచ్ వాల్యూ యూ ఆర్ జనరేటింగ్ అండ్ హౌ మచ్ యు ఆర్ వర్త్. అసలు నీ సెల్ఫ్ డెఫినేషన్ లేకపోతే ఏమవుతుందంటే, మనకి ఎంత వచ్చిందని కాదు కానీ మనకంటే పక్కోడికి ఎంత వచ్చింది, పక్కోడికి ఎంత తక్కువ వచ్చింది, ఆ కంపారిజన్లోనే మనకు జాయ్ వస్తుంది, రైట్? మన కార్ కూడా చూడండి, పెద్ద కార్ మన పెద్ద కారా పక్కోడిది పెద్ద కారా అని చూసుకుంటాం. సో దిస్ హోల్ కంపారిజన్ బేస్డ్ మైండ్ సెట్ వల్ల
there are a lot of dysfunctional outcomes in our family life, in our personal life, అన్ని విధాలుగా. That's where I am talking about saying marathon race is about yourself. మీరు మ్యారథాన్ రేస్లో న్యూయార్క్ మ్యారథాన్ చూస్తే మొన్న 2014లో when I ran, there were 60,000 people. 60,000 people రన్ చేస్తున్నారు ఎందుకు అంటే they just want to finish the race. Only 5 or 10 people actually aim to win the race. Right? ఎందుకు ఫినిష్ చేస్తారు అంటే a human mind, body 15-16 miles కన్నా ఎక్కువ పరిగెత్తలేరండి. హ్యూమన్ కండిషన్లో మనం 2000 క్యాలరీస్ ఒక యావరేజ్ హెల్దీ బాడీ స్టోర్ చేస్తే 15-16 మైల్స్ తర్వాత వాళ్ళు పడిపోవాల్సిందే. బట్ 16th మైల్ 17th మైల్ ఆ బాడీ వాల్ అన్న ఆ ప్రదేశానికి వచ్చాక ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ మెంటల్. నీకు ఎంత పట్టుదల ఉంది, నీ మైండ్ ఎంత స్ట్రాంగ్, చుక్కలు కనబడుతూ ఉంటాయండి. లిటరలీ యూ సీ స్టార్స్ ఇట్లా ఊగిపోతూ ఉంటారు జనాలు. సో దే స్టాప్, టేక్ అ డీప్ బ్రెత్, కొన్ని వాటర్ తాగి మళ్ళీ వెళ్తారు. సో ఇట్స్ కాల్డ్ ద వాల్. బట్ ఈచ్ మైల్ ఫ్రమ్ దేర్ ఆన్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ అనమాట. 18th మైల్, 19th మైల్, 20th, ఇంకా 26th వరకు అసలు సమ్ పీపుల్ లిటరలీ క్రాల్, ఫ్రీజ్ అయిపోతుంది బాడీ. బట్ ద మూమెంట్ యూ ఫినిష్ దట్ 26.2 miles or 42 kilometers finish అయ్యాక they start flying in their mind. See, between a milestone is just a distance, but the human spirit అది కాంకర్ చేసాము. We've conquered that very few people can dream of అని that acceleration, that achievement అనేది once you cross that. And you might be the 59,999th person who finished the race, but it doesn't matter, you finished it well. హ్యూమన్ బీయింగ్స్కి సాధ్యం కాంది యూ డన్. కార్పొరేట్ వరల్డ్లో కూడా నేను అదే ఛాలెంజ్ చేస్తాను. నీ తర్వాత కూడా 1000 మంది వస్తారు, నీ ముందు 1000 మంది వచ్చి వెళ్ళారు. హౌ ఆర్ యూ డిఫరెంట్? అంతే కదండి. నా ముందు కూడా ఎంతోమంది బుక్స్ రాశారు, మెనీ అదర్స్ విల్ రైట్ ఆఫ్టర్ మీ, బట్ వాట్ ఈస్ మై బుక్ డిఫరెంట్ అబౌట్ అంటే దిస్ ఇస్ ద ఛాలెంజ్. డు నాట్ లుక్ ఎట్ అదర్స్, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ సీ హౌ యూ కెన్ మేక్ అవర్ జర్నీ డిఫరెంట్. మ్యారథాన్లో ఇంకోటి యూనిక్నెస్ ఏంటి తెలుసా అండి? ప్రతి రన్నర్ వేరే రన్నర్ని ఎంకరేజ్ చేస్తాడు. మీరు ఏ గేమ్ అయినా తీసుకోండి, నో వన్ విల్ ఎవర్ ఎంకరేజ్ అన్ అదర్ రన్నర్. నేను అనేది కూడా అదే. మనము ఆడి కర్మ వాడిది, ఈడి కర్మ వీడిది అని అనుకోకుండా ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ హియర్ ఇన్ దిస్ కంపెనీ, ఈ కాలేజ్లో ఇక్కడ ఐ వాంట్ టు బీ విత్ యూ, పంచుకుందాము, షేర్ చేసుకుందాము, మంచి చెడు విల్ గో త్రూ ఇట్ టుగెదర్ అని మ్యారథాన్ స్పిరిట్ వస్తే థింగ్స్ విల్ బీ డిఫరెంట్. Both sides have strengths and naturally weaknesses. One of the strengths that I found in America that we can learn, and I'll also share what others can learn from us, is people give you space and trust you in America. నీకు కొంచెం జీతం ఇస్తున్నాము అంటే that you will do justice to the expectations from you అనేది వాళ్ళు 100%గా గుడ్డిగా నమ్మేస్తారు. Prove them otherwise. They will trust you, they'll only verify if you let them down. ఇండియాలో ఎట్లా అంటే ఫస్ట్ వెరిఫై చేస్తారు, తర్వాత ట్రస్ట్ చేస్తారు. మనం ఎదుటోడిని నమ్మం, రైట్? ఇండియన్ కల్చర్లో మనం ఏంటంటే టిల్ దే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇట్స్ అ డిఫరెంట్ పారాడైమ్. సో దే ట్రస్ట్ యూ. ఫస్ట్ టైం నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు స్ట్రాబెర్రీస్ అలా కొంతమంది అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఇంటి బయట ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ పెట్టి పక్కన చిన్న జార్ పెట్టారు. You can take as many strawberries you want and put as much money as you want. నాకు ఫస్ట్ ఆలోచన ఏమొచ్చింది, వాట్ ఇఫ్ ఐ టేక్ అవే ద హోల్ స్ట్రాబెర్రీ, ఎవడన్నా వచ్చి పట్టుకుంటాడా అని ఆలోచన వచ్చింది. బట్ దట్స్ ద వే ద సిస్టమ్ ఈజ్ బిల్ట్. దే ట్రస్ట్ యూ టు డూ ద రైట్ థింగ్. అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఆలోచించండి. లెట్స్ సే మా ఇంటి దగ్గర రామ్నగర్లో ఓ బాస్కెట్ నిండా జామ పండ్లు పెట్టి ఓ జార్ పెట్టి తీసుకోండి, డబ్బులు వేయండి అంటే వర్కౌట్ అవుతుందా? సో వీ నీడ్ టు బీ బట్ they also know that because they trust each other, ఎవరైనా ఆ సర్కిల్ని బ్రేక్ చేశారు, ఆ చైన్ని బ్రేక్ చేశారంటే ఎవ్రీబడి ఎల్స్ సఫర్స్ అని వాళ్ళకి మంచి అవగాహన ఉంది. దే నో అండ్ సో దే ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ డూ ద రైట్ థింగ్. కొన్నిసార్లు కార్ నడుపుతూ ఉంటే యాక్సిడెంటలీ ఎవరికైనా స్క్రాచ్ చేసి వెళ్తే, వేరేవాడు ఎవరైనా మన కార్ని స్క్రాచ్ చేసి వెళ్తే కూడా మనం అక్కడ లేనప్పుడు వాళ్ళ అడ్రస్ వాళ్ళది రాసి, ఐఎమ్ సారీ ఐ యాక్సిడెంటలీ డెంటెడ్ యువర్ కార్, దిస్ ఇస్ మై నంబర్, కాంటాక్ట్ మీ, నా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇస్తాను, నేను జరిగిన తప్పుని సరిదిద్దుకుంటాను అని ఇచ్చి వెళ్తారు.
ఇక్కడ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ దేర్. ఇక్కడ ఏంటంటే ఏదన్నా ఎవరైనా స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కల్చర్ ఏంటంటే ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, అయ్యా బాబు ఐ నీడ్ హెల్ప్ అంటే ఒక్కసారిగా వచ్చి పడతారండి టు హెల్ప్. The whole literally community comes to. So we are a very strong community based country. నేను ఇక్కడికి వచ్చాక కూడా whenever I need something, my cousins, my family, అసలు I don't even have to, అరే so and so has come, let's do this. Our love and affection, that support I get when I'm here, I miss that there. So those guys can learn what it means to be a great family, a great community. ఆ వెస్టర్న్ వరల్డ్ మన దగ్గర నేర్చుకోవాలి. హౌ టు ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ అప్హోల్డ్ ద ట్రస్ట్ అనేది మన వాళ్ళు నేర్చుకోవాలి. ఐ రీడ్ అబౌట్ 52 books a year. Look at yourself and see how you can make our journey different. Pain is temporary, but pride is forever. I didn't let those difficulties define me. We had to overcome. I don't read anything that comes my way randomly. నేను ఏం చేస్తానంటే I'll touch 2 topics. First topic I'll touch is I have a clear plan of how I will develop my mind as a tool. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్కి గురి అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోతుంది. యుక్త వయసు నుంచి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, స్త్రీలు, అంటే అందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం